దక్షిణ కోస్తా ఏపీకి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి నైరుతి బంగాళాఖాతం మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఒక ద్రోణి విస్తరించి ఉంది. సముద్ర మట్టానికి సుమారు 3.1 కిలోమీటర్ల నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఈ ద్రోణి కొనసాగుతోంది. ద్రోణి ప్రభావంతో కర్నూలు, అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు రానున్న కొన్ని గంటల్లో శ్రీకాకుళం, మన్యం, పార్వతీపురం, అల్లూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. ప్రకారం చూసుకుంటే కనుక నైరుతి ఋతుపవనాలు ఆనుకోవడానికి చాలా అనువైన వాతావరణం తీర ప్రాంతాల్లో ఉంది అన్నది వాతావరణ శాఖ ఇప్పటికే మెసేజెస్ ఇచ్చింది. అయితే దక్షిణ రాయలసీమ ప్రాంతంలో ఇప్పటిదాకా చూసుకుంటే ఒక ఉపరితల ద్రోణి తమిళనాడు వరకు కూడా కొనసాగుతుంది. దీని ప్రభావంతో దక్షిణ రాయలసీమ ప్రాంతాల్లో జిల్లాలన్నింటిలోని కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ కురుస్తూ ఉన్నాయి. అలాగే నైరుతి ప్రభావంతో కొన్ని చోట్ల మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఇటు ఉత్తర కోస్తా, ఆంధ్ర జిల్లాలన్నింటిలోనే చూసుకుంటే కనుక బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు, కొన్ని చోట్ల పొడి వాతావరణం కొనసాగుతూ ఉంది. అయితే ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రం ఎక్కువ శాతం ఎండల తీవ్రత కొనసాగుతుంది. వేడి వాతావరణంతో పాటు తీర ప్రాంతాల్లో చాలా ఒక్కపోత వాతావరణం కూడా కొనసాగుతూ ఉంది. అయితే తీర ప్రాంతాల్లో ఒక పక్క ఒక్కపోత వాతావరణం అంటే హ్యూమిడిటీ, గాలిలో తేమ శాతం పెరగడం ఒకటైతే, మరోవైపు ద్రోణి ప్రభావంతో తీర ప్రాంతాల్లో కొంత అలజడి వాతావరణం ఉంది. అలల ఉధృతి కొనసాగుతుంది. అలాగే ఎక్కువ శాతం తేమ కలిగిన వాతావరణం ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు కూడా కొంత అలర్ట్గా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు అయితే జారీ చేసింది. ఓవరాల్గా మనం వెదర్ రిపోర్ట్ కనుక చూసుకుంటే కనుక అటు దక్షిణ రాయలసీమ ప్రాంతాల్లో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో నైరుతి విస్తరిస్తున్న సమయంతో అక్కడ వర్షాలు కురుస్తూ ఉంటే, ఇటు ఉత్తర కోస్తా ఆంధ్ర జిల్లాలు, కోనసీమ, యానాం వరకు కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు ఫ్రీ మాన్సూన్ టైంలో వచ్చే వెదర్ కండిషన్స్ ప్రకారం కురుస్తూ ఉన్నాయి. మిగిలిన అన్ని చోట్ల కూడా పగటిపూట ఉష్ణోగ్రతలు, ఎండల తీవ్రత, వేడి వాతావరణం కొనసాగుతుంది. ఇది మరికొన్ని రోజుల పాటు ఉండే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. ఓవరాల్గా వెదర్ రిపోర్ట్ చూసుకుంటే కనుక గతంతో పోలిస్తే ఇప్పటికీ ఉష్ణోగ్రతల శాతం క్రమేపీ తగ్గుతూ వస్తుంది. కానీ వర్షాలు శాతం పెరగాలంటే కూడా కొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. నైరుతి కాస్త నెమ్మదిగా విస్తరిస్తున్న నేపథ్యంలో వర్షాలు మరింత పెరగడానికి కొన్ని రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఏపీలో అన్ని జిల్లాల్లోని కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు, మోస్తరు వర్షాలు కూడా కురుస్తూ ఉన్నాయి. మత్స్యకారులు కూడా అలర్ట్స్ అనేవి కొనసాగుతూ ఉన్నాయి. ఇది లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖ.